ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ ఎన్నికను తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఇవాళ నిర్వహిస్తోంది. మొత్తం కౌన్సిలర్ల సంఖ్యను బట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది కౌన్సిలర్లు, బీజేపీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ కౌన్సిలర్గా ఒకరు విజయం సాధించారు. సంఖ్యాపరంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఘర్షణలు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ ఎన్నిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం అనుమతి ఉన్నవారిని మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతిస్తున్నారు. రోజుల నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ ఆగింది కాబట్టి ఈ రోజు డేట్ వచ్చింది. కోర్టు ఆర్డర్ నేను కూడా కిడ్నాప్ అయిన కోర్టు పోయినప్పుడు నేను కూడా చైర్మన్ రేస్ లో ఉంటా. నాకు అన్ని పార్టీల వారు సపోర్ట్ చేస్తున్నది నేను నిర్ణయించుకుంటా. జడ్జిగా నేను ఏం చేసిందంటే ఎలక్షన్ స్వేచ్ఛగా జరగాలి, ఎవరు కూడా కిడ్నాప్ చేసి కోర్టు దింపొద్దు, ఇక్కడ నిర్బంధించాలని ఆర్డర్ ఇచ్చిండు. ఈ ఆర్డర్ కాపు కూడా మీకు చూపిస్తాను సార్. ఇది అయితే గత 2 నెలల సార్లు మీరు చూస్తున్నారు. మన 7 తారీఖు అది తర్వాత 17 తారీఖు తర్వాత ఎలక్షన్ అయిపోయింది. అప్పటి సంది ఇప్పటి వరకు కూడా నిర్బంధాలు 12 వరకే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత డౌట్ ఉన్నది, ఎవరంతా మాట్లాడితే లేదు, జారిపోతారు, ఎవరంత భయం ఉన్నది. అంత భయంతో వాళ్ళు ఎలక్షన్లకు పోట్లాడుతారు. ఏదేమంటే స్వేచ్ఛగా విడిచి స్వేచ్ఛగా పోటీ చేద్దాం, స్వేచ్ఛగా తీసుకుందాం. ఇది మన హక్కు, అది మనకు అంబేద్కర్ రాసిన హక్కు. అది ముఖ్యమంత్రికి, రాష్ట్రపతికి ఒకటే ఓటు ఇచ్చిండు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ ఎన్నికను తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఇవాళ నిర్వహిస్తోంది. మొత్తం కౌన్సిలర్ల సంఖ్యను బట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది కౌన్సిలర్లు, బీజేపీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ కౌన్సిలర్గా ఒకరు విజయం సాధించారు. సంఖ్యాపరంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఘర్షణలు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ ఎన్నిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం అనుమతి ఉన్నవారిని మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతిస్తున్నారు.